హలో ఎవ్రీవన్. ఐ యామ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. సో, మనకి ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది అఫీషియల్‌గా రిలీజ్ చేశారండి. సో, మనకి 10థ్ క్లాస్ పాస్ అయితే చాలు మనం అప్లై చేసుకోవచ్చు. 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ మీద అన్ని జాబ్స్‌కైతే ఉన్నాయండి. సో, ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన వివరాలనేవి పిన్ టు పిన్ ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. కంప్లీట్‌గా చూడండి. ఫస్ట్ టైం గనక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్‌కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో ఉందండి. సో, ఫాలో మీ అట్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ ఛానల్. ఏదైనా పోస్ట్ చేయడానికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అయితే కుదురుతుంది. సో, ఫాలో మీ అట్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ ఛానల్. సో, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి దాదాపు 32,438 పోస్టుల వరకైతే ఉన్నాయండి. సో, మనకి దీనికి సంబంధించిన మెటీరియల్ అనేది నేను ప్రిపేర్ చేశానండి. జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ మీద. సో, కావాల్సిన వారు నాకు వాట్సాప్ చేయండండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి 8125642471. ఈ నెంబర్‌కి వాట్సాప్ చేస్తే మేము ఫాలో అప్ చేస్తామండి. కేవలం 99 రూపీస్‌కి అందిస్తున్నామండి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి కూడా ఇది సరిపోతుంది. దీంట్లో మనకి ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించిన ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, కావాల్సిన వారు ఈ నెంబర్‌కి వాట్సాప్ చేయండండి. సో, మనం ఇక్కడ నోటిఫికేషన్‌లో చూసుకున్నట్లయితే మనకి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఇచ్చారు. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 23 జనవరి నుంచి స్టార్ట్ అవుతుందండి. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 22 ఫిబ్రవరితో క్లోజ్ అవుతుందనమాట. సో, మనం ఏదైనా మోడిఫికేషన్స్ ఏమన్నా చేసుకోవాలంటే సైట్ అనేది మనకి 25థ్ ఫిబ్రవరి నుంచి 6థ్ మార్చ్ వరకు ఉంటుంది. ఏమన్నా మోడిఫికేషన్స్ గానీ ఏమన్నా చేసుకోవాలి, ఎడిట్ చేసుకోవడానికి కావాల్సిన వాళ్ళు ఆ టైంలో చేసుకోవచ్చు. దీనికి మోడిఫికేషన్ ఫీ అనేది కూడా చెల్లించి చేసుకోవాల్సి ఉంటుందనమాట. సో, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 32,438 పోస్టుల వరకైతే ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. లెవెల్ 1 సెవెంత్ సీపీసీ పే మ్యాట్రిక్స్ కింద మనకి ఇనీషియల్‌గా 18,000 అయితే వస్తుందండి. సో, మనకి అన్ని అలవెన్స్‌తో కలుపుకొని మనకి దాదాపు 35,000 వరకు పర్ మంత్ అయితే ఉంటుంది. సో, మనకి దీనికి ఏజ్ రిలాక్సేషన్స్, ఏజ్ లిమిట్స్ కూడా చూద్దాం. సో, 18-36 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో, మనకి ఇక్కడ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్‌కి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ +3 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్‌కి +3 ఇయర్స్ ఇలా అయితే ఉన్నాయండి ఏజ్ రిలాక్సేషన్స్. సో, మనకి అప్పర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1989 అని ఉంది. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 1986 అనమాట. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 1984 వరకు. అండ్ లోయర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి 2007 అలా ఉన్నాయండి. సో, మనకి ఇది ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ కూడా సంబంధించి నేను వీడియో కూడా చేస్తానండి. అండ్ క్వెషన్ పేపర్స్‌కి సంబంధించి ఎక్స్‌ప్లనేషన్ కూడా నేను మన ఛానల్‌లో అయితే పోస్ట్ చేస్తాను. సో, నాకు సపోర్ట్‌గా మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. సో, మనకి దీనికి వచ్చేసరికి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వాళ్ళకి అండ్ ఫీమేల్స్‌కి 250 అండి. ఇంకా అదర్స్ అందరికి మనకి 500 అనమాట. సో, మనకి అప్లై చేసేటప్పుడు సెల్ఫ్ అకౌంట్‌లో మన అకౌంట్ మనమే ఉంచుకొని అప్లై చేస్తే మంచిదనమాట అదర్స్‌కి. ఎందుకంటే ఆఫ్టర్ ఎగ్జామ్ 400 అనేది రిఫండ్ అవుతుంది. సో, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ సెల్ఫ్ అకౌంట్‌తో మనకి మనీ ట్రాన్స్‌ఫర్ చేయండి. సో, ఇదనమాట దీని ఫీ గురించి. సో, క్వాలిఫికేషన్‌కొచ్చేసరికి ఇక్కడ చూసుకున్నట్లే అన్ని జాబ్స్‌కి 10థ్ క్లాస్ పాస్ అయిన పాస్ అయిన వాళ్ళు ప్లస్ ఐటీఐ చేసిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్రెంటిస్‌షిప్ సంబంధించిన సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చనమాట. 10థ్ పాస్ అయిన వాళ్ళు ప్లస్ ఐటీఐ చేసిన వాళ్ళు, అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చనమాట ఈ యొక్క నోటిఫికేషన్‌లో. సో, మనకిక్కడ జాబ్స్ వైస్‌గా మనకి 14 కేటగిరీస్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయండి. సో, అసిస్టెంట్ ఎస్ఎన్టీ, అసిస్టెంట్ వర్క్‌షాప్ అండ్ అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్, అసిస్టెంట్ లోగో షీట్ డీజిల్, అసిస్టెంట్ లోగో షీట్ ఎలక్ట్రికల్ అండ్ అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ పీవే అండ్ అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్‌షాప్, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ, అసిస్టెంట్ ట్రాక్ మిషన్, అసిస్టెంట్ టీఆర్‌డీ, పాయింట్స్‌మెన్ బి, ట్రాక్ మెయింటైనర్ 4. సో, మనకి మన ఛానల్‌లో ఆల్రెడీ జాబ్స్ యొక్క ప్రొఫైల్ గురించి నేనైతే ఎక్స్‌ప్లనేషన్ చేశానండి. సో, చూడని వారు ఎవరైనా ఉంటే అది డిస్క్రిప్షన్‌లో లింక్ ఉందండి. చూసుకోండి. సో, ఇదనమాట జాబ్స్ సంబంధించి. సో, మనకి 4 స్టేజెస్‌లో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందండి.
సో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామ్ ద్వారా మనకి సెలక్షన్ అయితే చేస్తారండి. ఆల్రెడీ మన వీడియోలో కూడా చేసాం. సెలక్షన్ ప్రాసెస్‌కి సంబంధించిన వీడియో కూడా ఉంది. దాంట్లో అయితే ఇంకా బ్రీఫ్‌లీగా ఉంటుంది. చూడని వారు ఎవరైనా ఉంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఉందండి. సో, చూడండండి. సో, మనకి ఇక్కడ జోన్‌లు వైస్‌గా చూసుకున్నట్లయితే సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్‌కొచ్చేసరికి మనకి టోటల్‌గా వచ్చేసరికి 1642 పోస్టులయితే ఉన్నాయండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి 327 పోస్టులు అండ్ సీసీఏఏ కింద మనకి 327 పోస్టులు. సో, టోటల్ వచ్చేసరికి 2300 కన్నా ఎక్కువ పోస్టులయితే మనకు ఉన్నాయండి. మనకి ఇక్కడ ఈ కేటగిరీస్ వైస్‌గా కూడా ఉన్నాయి. ఈఆర్‌కి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి ఆల్ కేటగిరీస్‌కి సంబంధించి ఇక్కడ ఇచ్చారండి. సో, దీన్ని బట్టి కూడా మనకు అప్లై చేసుకోవడానికి బావుంటుంది. ఆల్ కేటగిరీస్ వైస్‌గా కూడా అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఈస్ట్ కోస్ట్ రైల్వేలో కూడా మనకి వైజాగ్ అండ్ శ్రీకాకుళం కలిస్తే గనుక మనకి ఇది కూడా మనకి దగ్గరగానే ఉంటుంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే. భువనేశ్వర్ నుంచి కూడా మనకి పోస్టులయితే ఉంటాయండి. సో, ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా అప్లై చేసుకోవచ్చు. కానీ మనకి నియర్‌గా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్ నుంచి కూడా మనకి వైజాగ్ అండ్ శ్రీకాకుళం సంబంధించి జోన్‌లయితే కలుస్తాయి దీంట్లో. సో, దీన్ని కూడా చూసుకున్నట్లయితే మనకి టోటల్ వచ్చేసరికి 964 పోస్టులయితే ఉన్నాయి. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి 193 అండ్ సీసీఏకొచ్చేసరికి 193 దాదాపు 1400 వరకైతే పోస్టులయితే ఉన్నాయండి. 1400 కన్నా ఎక్కువ పోస్టులయితే ఉన్నాయి. సో, ఇదనమాట దీని గురించి ఇన్ఫర్మేషన్.